ఆటో, క్యాబ్, టాక్సీ డ్రైవర్ల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం నేడు మరో సంక్షేమ పథకానికి శ్రీకారం చుడుతోంది. ఆటో, క్యాబ్, టాక్సీలను సొంతంగా కలిగి ఉండి వాటిని నడుపుకుంటూ కుటుంబాలను పోషించుకునే డ్రైవర్లకు 15,000 చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. శ్రీశక్తి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆటో, క్యాబ్, టాక్సీలకు గిరాకీ తగ్గింది. దీంతో వారంతా ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో వారి ఆవేదనను అర్థం చేసుకున్న సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్లకు సంక్షేమ పథకం ప్రవేశపెడతామని అనంతపురం జిల్లాలో నిర్వహించిన సూపర్ 6 సూపర్ హిట్ సభలో ప్రకటించారు. నేడు విజయవాడలో ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రారంభించనున్నారు. ఆటో డ్రైవర్ల సేవలో పేరుతో అమలు చేయనున్న ఈ పథకానికి మంత్రివర్గ సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో ఈ ఉదయం 11 గంటలకు విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరు కానున్నారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా 2,90,669 మందిని అర్హులుగా గుర్తించారు. వీరికి ఒక్కొక్కరికి 15,000 చొప్పున 436 కోట్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ పథకంలో విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 22,955 మంది డ్రైవర్లకు 34.43 కోట్ల లబ్ది కలగనుంది. నెల్లూరులో 17,405 మందికి 26.10 కోట్లు, ఎన్టీఆర్ జిల్లాలో 16,405 మందికి 24.60 కోట్లు, విజయనగరంలో 15,479 మందికి 23.21 కోట్లు, శ్రీకాకుళంలో 13,887 మందికి 20.83 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.